నమస్తే వెల్కమ్ టు రాకీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 40 లక్షలు విలువ చేసే బంగారం, ల్యాప్టాప్లు, మోటార్ సైకిల్ దొంగల నుండి స్వాధీనం. మీడియా సమావేశంలో వివరాలు తెలియజేసిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. బీసీ కాలనీలోని ఖాళీ స్థలాల్ని చెట్లు పెరిగి పాములు వస్తున్నాయని అంటున్న ఆ ప్రాంత వాసులు. మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. నర్సరావుపేటలోని ఆయిల్ మిల్లులపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. కల్తీ నిర్ధారణ అయితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించిన అధికారి లక్ష్మీనారాయణ. నర్సరావుపేట 23వ వార్డు సచివాలయం ఎదుట మల్లవరపు తామసయ్య ధర్నా. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు. నర్సరావుపేట మండలం రావిపాడు గ్రామంలో. పలు కేసుల్లో 9 మంది దొంగలు అరెస్టు చేసి 40 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు 15 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దొంగతనాల వివరాలు వెల్లడించారు ఎస్పీ కె శ్రీనివాసరావు. ఇటీవల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన బంగారు, వెండి మరియు మోటార్ సైకిల్ దొంగతనాలకు సంబంధించి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాల మేరకు పల్నాడు పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపి పలువురు ముద్దాయిల్ని చాకచక్యంగా అరెస్టు చేయడం జరిగిందన్నారు. చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న నర్సరావుపేట, ఇస్లాంపేటకు చెందిన పాత నేరస్తుడు షేక్ సుబాని అరెస్టు చేసి 5 కేసుల్లో దొంగతనం చేసిన 170 గ్రాముల బంగారం, 4 కిలోల వెండి, 10 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముద్దాయి పల్నాడు ప్రకాశం బాపట్ల జిల్లాలో దొంగతనాలకు పాల్పడ్డట్లు వెల్లడించారు. మినికొండ నియోజకవర్గ పరిధిలోని ఐనవోలు గ్రామానికి చెందిన పాత నేరస్తులు లింగం యలమంద, కొమ్మిరిశెట్టి రామంజురేలులను అరెస్టు చేసి 8 మోటార్ సైకిల్ స్వాధీనం పరుచుకున్నారు. అలాగే ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామ సచివాలయం, ఆయుష్మాన్ భవనం, రైతు భరోసా కేంద్రాల్లో మరియు కొచ్చేర గ్రామ హైస్కూల్లో దొంగతనానికి పాల్పడ్డ జరపాల వెంకటేశ్వర్లు నాయక్, బూక్య బాలేజీ నాయక్, పుడివలస గణపతి, ఎలియాస్ గణేష్లను అరెస్టు చేసి 4 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేసిన మట్టపల్లి హరిబాబు, ఎలియాస్ కమ్మకాశి, చెల్ల భవానీ శంకర్, షేక్ మస్తాన్ వలి, ఎలియాస్ అత్తిలను అరెస్టు చేసి 10 మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. అన్ని దొంగతనాల కేసులో సుమారు 40 లక్షల విలువైన ఆస్తులు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ముద్దాయిల్ని అరెస్టు సొమ్ము స్వాధీనం చేసుకున్న నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు, చిలుకలూరిపేట టౌన్ సీఐ రమేష్, పోలీసు సిబ్బందిని ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. హై స్కూల్లో క్యాబ్ ఈ ప్రింటర్ ఈ ట్యాబ్స్ అండర్గ్రౌండ్ ట్యాబ్స్ వచ్చే స్కూల్లో ఉంది సార్. ఇది రెండు ఈ బైక్స్ బైక్స్ అట్లా వెళ్తున్నామా బైక్ కదా ఇది ఇష్టపడుతుంది బైక్స్ ఇది కూడా మరి ఎక్కడ ఓకేనా ఇంకేం ఏమైనా మనం కలవడం అవడం లేదు. బాగా వాడుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడైనా మీరు బయటికి వెళ్తున్నప్పుడు మీ ఇంటికి లాక్ చేసుకుని మీరు వెళ్తున్నప్పుడు కన్సర్న్ పోలీస్కి ఇన్ఫామ్ చేయండి. మేము వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హౌస్, సేఫ్టీ ఆఫ్ యువర్ హౌస్. మేమే కెమెరాని కూడా ఫిక్స్ చేస్తాము, ఆ బాధ్యత తీసుకుంటాము. వాటిని చూడండి. ఎర్లియర్ ఉన్నటువంటివి అంటే ఇయర్స్ టుగెదర్ ఏమైనా ఉన్న వాటిని కూడా అన్నింటినీ కూడా పైకి తీసి ఒక్కొక్క నేరాన్ని అనలైజ్ చేసుకుంటూ ఈ ఓల్డ్ అఫెండర్స్ అండ్ ఎంబో అఫెండర్స్, జైల్ రిలీజర్స్ వీళ్ళందరినీ కూడా ఏ విధంగా ఉన్నారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు ఫైండ్ అవుట్ చేస్తూ ఒక ప్రణాళికాబద్ధంగా ఈ అఫెన్సెస్ అన్నింటినీ కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. గుడ్ థింగ్ ఏంటంటే రికవరీ కూడా మంచిగానే రికవరీ కూడా చేయడం జరుగుతుంది.
అట్లాగే కొన్ని చోట్ల ఈ బ్యాంక్స్లో కూడా వాళ్ళు మార్టిగేజ్ చేయడం జరుగుతుంది. ఆ బ్యాంక్స్ అఫీషియల్స్ కూడా మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎవరు తీసుకొస్తున్నారు, ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు అనే డీటెయిల్స్ కూడా క్లియర్గా కనుక్కుంటే ఇట్ ఈస్ బెటర్. థ్యాంక్ యూ. అందరికీ కూడా we will give them a suitable rewards for this one also. Anything from your side, Andy? ఖాళీ స్థలాల్లో చెట్లు విపరీతంగా పెరిగిపోవడంతో పక్కన ఉన్న ఇళ్లలోకి పాములు వస్తున్నాయి. మహాప్రభు అంటూ నర్సరావుపేటలోని బీసీ కాలనీ వాసులు బెంబేలెత్తుతున్నారు. చిన్న పిల్లల్ని ఆడుకునేందుకు బయటకు పంపాలంటే పాములు తిరుగుతున్న కారణంగా భయం వేస్తుందని తెలియజేశారు. మున్సిపల్ శాఖ సిబ్బందికి సమస్యలు తెలియజేసినప్పటికీ ఫలితం కనిపించడం లేదని వాపోతున్నారు. ఖాళీ స్థలాల్లో ఉన్న మొక్కలు తీయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ మిగిలిన స్థలాల సంగతి కూడా ఉన్నాయని ఎదురు ప్రశ్నలు వేస్తున్న యజమానుల్ని చూసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిగా ఉందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే బీసీ కాలనీలో మురుగు కాలువల పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని, అందువల్ల దోమల బెడద పెరిగిందని ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ కార్మికులు వస్తున్నప్పటికీ మురుగు కాలువల పూడికతీత పనులపై నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలియజేశారు. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ సిబ్బంది పట్టించుకోవడం లేదని అన్నారు. మురుగు కాలువల నుండి వెదజల్లుతున్న దుర్గంధం వల్ల దోమలు పెరిగి సీజనల్ జ్వరాలు కూడా వస్తున్నాయని తెలిపారు. మున్సిపల్ అధికారులు తక్షణమే ఖాళీ స్థలాన్ని గురించి స్థల యజమానులకు సూచన చేయాలని కోరుతున్నారు. మున్సిపల్ సిబ్బంది ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకుని బీసీ కాలనీలోని సమస్యల్ని గుర్తించి పరిష్కరించాలని ఈ ప్రాంతంలో నివాసం ఉండే ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
నా పేరు పద్మ. మాది బీసీ కాలనీ 34వ వార్డు. ఇక్కడ కాలువలు అసలు ఏమి తీయట్లేదండి, నీట్గా లేవు. పిల్లలకు జ్వరాలు ఎక్కువైనాయి, దోమలు ఎక్కువైనాయి, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి. చెత్త ఒకవేళ కాలువలు తీసినా కానీ చెత్త కుప్పలు అట్లానే వదిలేస్తున్నారు. కాస్త శుభ్రం చేస్తారని అడుగుతున్నామండి. కాలువలు చాలా రోజుల నుంచి తీయట్లేదండి, 5 నెలలు ఖచ్చితంగా తీసారు. తీసినా కానీ కాస్త తీసేసి వదిలేశారు. మున్సిపాలిటీ వాళ్ళు వెంటనే స్పందిస్తారని, కాస్త మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతారని, కాలువలు శుభ్రం చేస్తారని చెప్పి వేడుకుంటున్నాం. ఇక్కడ స్థలాలు అయితే ఇక్కడ బాగా వదిలేసి మెలకున్న అదేమో అడిగి పెరిగినట్టు పెరిగింది, పట్టించుకోవట్లేదు. మొన్న 4 రోజుల కింద వెళ్ళి మేము చెప్పొచ్చాం, ఇంటింటికి వెళ్ళి చెప్పొచ్చాం, 2 చెప్పొచ్చాం. బాగా చేయించండి అమ్మా అంటే చేయించలేదు వాళ్ళు. అదేంటంటే చేపిస్తాం మొన్న కూడా చేపిస్తానని చేయించట్లేదు. మేము రాత్రి పనికి వెళ్ళొచ్చి ఇంట్లోకి వెళ్దామని ఇంట్లోకి వెళ్ళాము. మేము ఇంట్లోకి వెళ్ళేసరికి తాసుపాము ఇంట్లోకి వచ్చింది. అది కాలు పెట్టలేదు, మా ఆయన కాలు పెట్టినట్టే ఆయన ఇవాళ రోజు బయటకు వచ్చేవాడు కాదు. మేము రాత్రి మళ్ళీ వెళ్ళి ఆమెకు చెప్పొచ్చా, మీరు బాగా చేపిస్తే బాగా చేయించండి, లేకపోతే మేము 10 మంది వెళ్ళి మేము కంప్లైంట్ ఇస్తాం, మా ఇంట్లో ఏమైనా జరిగితే మాత్రం మీదే పూచి అని మేము చెప్తాం అంటున్నాం. అదేంటంటే మేము కుక్కలేరు తీసుకొచ్చి బాగా చేపిస్తాం, ఏరే వాళ్ళది ఉంది మా పక్కన మేము ఏం చేయాలని వాళ్ళు అంటున్నారు. ముందు మీరు వరకు మీరు చేయించుకోండి, అది అంటాం అది వదిలేయండి. మీరు అది వదిలేసి నాకు ఇలాగే చేస్తామంటే మేము 10 మంది వెళ్ళి ఆడవాళ్ళు వెళ్ళి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చేస్తాం. అది కూడా కుదరపోతే ఇక్కడ మాత్రం అది కూడా కుదరపోతే పెద్ద ఆఫీస్ కాడికి వెళ్తాం మేము సార్ కాడికి. అది మళ్ళీ మీరు స్థలం పోయింది అది పోయింది ఇదని పోతే మమ్మల్ని అడగబాకండి, మీరు మాది పూచి లేదు. అది సార్. ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు నర్సరావుపేటలోని ఆయిల్ మిల్లర్పై శుక్రవారం దాడులు నిర్వహించారు. నర్సరావుపేట నుండి చిలకలూరిపేట వెళ్లే రహదారిలో గల సోమశ్రీ ట్రేడర్స్ ఆయిల్ మిల్లులో శాంపిల్స్ సేకరించారు. సంబంధిత శాఖ అధికారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు లక్ష్మీనారాయణ మాట్లాడారు. ఆయిల్ మిల్లులో కల్తీ జరుగుతున్నట్లు సమాచారం ఉందని, అందువల్లే దాడులు నిర్వహించి శాంపిల్స్ సేకరిస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా కల్తీ ఆయిల్ మార్కెట్లో క్రయ విక్రయాలు జరగడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఈ మేరకు ఫిర్యాదులు కూడా అందినట్లు తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ఆదేశాలతో దాడులు చేపట్టినట్టు తెలిపారు. ఆయిల్ మిల్ల సేకరించిన శాంపిల్స్ హైదరాబాద్ ల్యాబ్ కు పంపుతున్నామని అన్నారు. ల్యాబ్ రిపోర్టులు వచ్చిన తర్వాత ఆయిల్ కల్తీ జరిగినట్లు రుజువైతే కేసులు నమోదు చేస్తామని అధికారులు లక్ష్మీనారాయణ తెలిపారు. అందువల్ల ప్రజలు ఆయిల్ కొనుగోలు చేసే సమయంలో ప్యాకింగ్ ఉన్న ఆయిల్ మాత్రమే తీసుకోవాలని సూచన చేశారు. ప్యాకింగ్ చేసిన ఆయిల్ ప్యాకెట్లను కల్తీ చేసేందుకు అవకాశం ఉండదని లక్ష్మీనారాయణ తెలిపారు. జాయింట్ కలెక్టర్ ద్వారా లేదా తర్వాత అన్సేఫ్ వచ్చినట్లయితే జ్యుడిషియల్ కోర్టు ద్వారా కేసు అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏమైనా కానీ ఇవన్నీ కూడా అనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా అవేర్నెస్ తెలియజేస్తున్నది ఏంటంటే ఆయిల్స్ కొనేటప్పుడు రీప్యాకింగ్ ఉండేటువంటి పరిస్థితిలోనే సాధ్యమవుతారు. కొన్నట్లయితే ఆ రీప్యాకింగ్ చేసిన వాటి మీద లేబుల్స్ మీద ఎవరు తయారు చేశారు, ఎక్కడ తయారు చేశారు, బ్యాచ్ నెంబర్ ఏందనేది అవకాశం ఉంటుంది. అవి సాధ్యమైనంత వరకు 100% ప్రజలు కూడా అవేర్నెస్గా ఈ రీప్యాకింగ్ చేసినటువంటి లేబుల్స్ కలిగినటువంటి ఆయిల్స్ని కొనుగోలు చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా కొనుగోలు చేసిన వల్ల అడల్ట్రేషన్ అనేది తక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా ఏంటంటే అవేర్నెస్ ఉంటుంది, ఎవరు తయారు చేస్తారా ఏమనేది ఉంటుంది. ఈ వ్యాపారస్తులు కూడా ఏమి ఇబ్బందికరం కాకుండా వాళ్ళు కూడా కొనుగోలు బిల్లు కనుక ఉన్నట్లయితే వాళ్ళు కూడా రక్షణ కూడా ఉంటుంది. కాబట్టి వ్యాపారస్తులు కానీ వినియోగదారులు కానీ ఎవరైనా కానీ కొనుగోలు బిల్లు తీసుకున్నట్లయితే రక్షణ సేఫ్గా ఉంటుంది. ఇటీవల మీరు సేకరించినటువంటి ఈ నెలలో కల్తీ అని వచ్చినాయి ఎన్ని ఉన్నాయండి?
సార్ పంపించినాక మీరు వచ్చిన రిపోర్ట్ సార్ ఈ సంవత్సరం వచ్చేసి ఒక 20 కేసెస్ సబ్స్టాండర్డ్ మిస్బ్రాండెడ్ కేసుగా రావడం జరిగింది. అనాలిసిస్ రిపోర్ట్ ద్వారా అవి జాయింట్ కలెక్టర్ దగ్గర ఫైల్ చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో అంటే ఈ నెలాఖరుగా అంటే అడ్judication డేట్ వచ్చేసి సారు జనవరిలో మెన్షన్ చేశారు. ఆ రోజు కేసు అనేది వాళ్ళు వచ్చేసి అక్యూజ్డ్ వచ్చేసిన తర్వాత వాళ్ళకి పెనాల్టీ ఇంపోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అవి కేసు క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ నెలలో వచ్చేసి ఒక 4 కేసెస్ శాంపిల్స్ ఆయిల్స్ అనేది లిఫ్ట్ చేయడం జరిగింది. నర్సరావుపేట 23వ వార్డు సచివాలయం వద్ద మల్లవరపు తామసయ్య శుక్రవారం ధర్నా చేశారు. సమస్యలు పరిష్కరించమని కోరుతూ సచివాలయ ఉద్యోగులు దూషించారని తెలిపారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తామసయ్య ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సచివాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ధర్నా కొనసాగిస్తామని మల్లవరపు తామసయ్య తెలిపారు. మూడు నెలల నుంచి మస్జిద్లను వాళ్ళని పంపిస్తూనే ఉన్నాం. మీరు సమాధానం సరిగ్గా లేదు. మీరంటే ఉన్నారో లేరో నాకు తెలియదు. అందరికీ నమస్కారం. నా పేరు మల్లవరపు తామసయ్య వరపు కనపర్తి బాబు. నాది 24వ వార్డు బాలయ్య నగర్ 3వ లైను. నేను ఒక కమ్మ క్రైస్తవ సంఘానికి చెందినవాడిని, ఒక క్రిస్టియన్ మైనార్టీ చెందినవాడిని. గతంలో 19-24 సంవత్సరాల మధ్య నాకు 18,750 రూపాయలు మైనార్టీ కోటా కింద మా ఆవిడ పేరు మీద డబ్బులు వచ్చినాయి. 2వ సంవత్సరంలో ఇంకా ఆ పింఛను 18,750 2వ సంవత్సరంలో ఒక ఆధార్ కార్డు తప్ప తీసేయలేక మిగతా తెల్ల కార్డుతో సహా అన్నీ తీసేశారు. ఏందని సమాధానం అడిగితే ఒక వైసీపీ నాయకుడు ఇంటికి పోయి అడిగితే ఇస్తాను అన్నారు. ఓకే, నేను అడగను, నాకు ఇవ్వవద్దని వదిలేశా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి సచివాలయంలో న్యాయబద్ధంగా ధర్మంగా పింఛన్లు తల్లి కొడుకులు ఉద్యోగస్తులైతే ఒకే డోర్ నెంబర్ మీద 2 పింఛన్లు ఉన్నాయి, ఒకే డోర్ నెంబర్ మీద 2 వికలాంగుల పింఛన్లు ఉన్నాయి. తీసేయమని దాదాపు బాలయ్య నగర్ 2 లైన్లో 3, 4, 5 లైన్లో 18 పింఛన్లు ఉన్నాయి. తీసేయమని అడిగితే సరే మాకు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు పర్మిషన్ కావాలా, కలెక్టర్ పర్మిషన్ కావాలా, అసలు మీరు ఇక్కడికి వస్తే SC ST కేసులు పెడతాము, ఆఫీస్కి వచ్చి కాల్ చేస్తారేంది, SC ST కేసులు పెడతాం. ఈ సచివాలయంలో 24వ వార్డులో ఉద్యోగస్తులు. నాకు అందుకు కులము మతం ఎత్తారు కాబట్టి ఎందుకు తీసేయరు? మీరు ధర్మంగా న్యాయంగా ఉండయి, మీరు ఎందుకు తీసేయరంటే మాకు పర్మిషన్ లేదు. గతంలో 19-24 మధ్యలో తీసేయడానికి ఎవరిని అడిగే పని లేదు. ఇప్పుడు తీసేయడానికి అందరు పర్మిషన్ కావాలా. నర్సరావుపేట మండలంలోని రావిపాడు గ్రామంలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గత 5 రోజుల నుండి వివిధ పాఠశాలలు మరియు ఆయా కళాశాలల్లో మ్యాక్స్ విజన్ హై హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కంటి పరీక్షల అనంతరం అవసరమైన వాళ్లకు కళ్లజోళ్లలో రాయితీ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు కపిలవాయి రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ శాంత్శ్రీ, వైద్య సిబ్బంది రావిపాడు గ్రామంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కేవలం దగ్గర వస్తుంది మనకి చూసి వాడుకోండి. ప్రతి 4 ఏళ్ళకి మళ్ళీ సైట్ మార్పు ఉంటుందమ్మా, అప్పుడు కళ్ళజోడు మార్చుకోవాల్సి వస్తుంది. 40 పైబడిందమ్మా వయసు. మీకు దగ్గర చూపుకి అద్దాలు వాడుకుంటే సరిపోతుంది. తీయించుకోవాల్సి వస్తుంది. కరెక్ట్గా మధ్యలో చూసే దగ్గర ఉన్నాయి మచ్చలు. ఇదివరకు ఏమైనా సర్పి లాంటిది ఏమైనా వచ్చిందా? నమస్తే, నేను డాక్టర్ శాంతి, డాక్టర్ రామలింగారెడ్డి మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్ నుంచి ఈరోజు ఇక్కడ క్యాంప్ నిర్వహిస్తున్నాము. స్పెషల్ థ్యాంక్స్ టు మిస్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, రోటరీ క్లబ్ ఆఫ్ నర్సరావుపేట. ఇక్కడ ఈరోజు క్యాంపు నిర్వహించిన ముఖ్య ఉద్దేశం జనాల్లో శుక్లాలు లేదా నీటి కాసులు
దగ్గర చూపు మందగించడం ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల జనాలకు తెలియదు. ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ముందుగా మనం పసిగట్టి వాటికి అవసరమైన ట్రీట్మెంట్ ఇవ్వడమే మా ముఖ్య ఉద్దేశం. ఈరోజు సాయంత్రం మేము వెహికల్ అరేంజ్ చేస్తున్నాం. ఇక్కడ క్యాంప్లో వచ్చిన వాళ్ళందరూ ఆపరేషన్ కానీ స్పెక్స్ కోసం కానీ వేరే ఫర్దర్ టెస్టులు కావాల్సిన మీరు ఆ వెహికల్లో ఫ్రీగా రావచ్చు హాస్పిటల్కి. హాస్పిటల్లో మాకు 30 పైబడిగా ఇన్సూరెన్స్లు ఉన్నాయి. ఈహెచ్ఎస్ ఫెసిలిటీ ఉంది. ఆరోగ్యశ్రీ కార్డ్ ద్వారా కూడా ఉచితంగా చేయబడుతుంది. మీరు ఈ ఫెసిలిటీస్ అన్నీ వాడుకొని మీ కళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. నమస్కారం. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ నర్సరావుపేట మరియు డాక్టర్ రామలింగారెడ్డి మ్యాక్స్ విజన్ ఆధ్వర్యంలో రాయిపాడు రోడ్లోని చర్చి కాంపౌండ్ నందు ఉచిత ఐ టెస్టింగ్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ గారు శాంతిశ్రీ మేడం గారు పేషెంట్ని చాలా ఓపికగా పరిశీలించి వారి కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వారికి విపులంగా ఎక్స్ప్లెయిన్ చేసి మెడిసిన్ కూడా అలాగే కళ్ళజోళ్ళు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎవరైనటువంటి క్యాట్రాక్ట్ కనుక ఉన్నట్లయితే వారికి ఉచితంగా సర్జరీ చేయడానికి కూడా ముందుకొచ్చారు. వారికి మా క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు 5వ రోజు, 5 రోజుల నుంచి డాక్టర్ రామలింగారెడ్డి మ్యాక్స్ విజన్ వారు రోటరీ క్లబ్ సహాయంతో మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికి సుమారు దాదాపు 1800 మంది పైగా ఐ క్యాంపులు చేయడం జరిగింది, చెకప్ చేయడం జరిగింది. నర్సరావుపేట మండలం కోటప్పకొండలోని పద్మశాలి అన్నదాన సత్రంలో వన సమారాధన ఆదివారం నిర్వహించడం జరుగుతుందని శ్రీ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుంటి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పద్మశాలి సంఘం ద్వితీయ వార్షికోత్సవం జరుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి సంఘీయులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు జజ్జర వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు గంజి జోగేశ్వర్ బాబు, కోశాధికారి అవ్వారు రవికాంత్, గంజి శివ తదితరులు పాల్గొన్నారు. మన పద్మశాలి సోదరులకు సోదరిమణులకు ఆహ్వానము. రేపు 24వ తారీఖు ఆదివారం కోటప్పకొండలో మన సత్రంలో కార్తీక వన సమారాధన, ఆటల పోటీలు అన్నీ బాగా గణనీయంగా జరుగుతాయి. కాబట్టి అందరూ వచ్చి పాల్గొని పార్టిసిపేట్ చేసి రావాల్సిందిగా కోరుచున్నాము. దీనికి ముఖ్య అతిథులుగా కూడా వచ్చేవారు ఉన్నారు. కాబట్టి మీకు ఇదే మా ఆహ్వానం. జై పద్మశాలి, జై జై పద్మశాలి, జై మార్కండేయ. పద్మశాలి సంఘీయులకు అందరికీ నమస్కారం. ఈ నెల 24వ తారీఖు ఆదివారం కోటప్పకొండ నరసరావుపేట మన పద్మశాలి అన్న సత్రం నందు కార్తీక వన సమారాధన జరుగుతున్నది. కావున మన పద్మశాలి సంఘులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా మన డాక్టర్ బాలశంకర్రావు గారు ఒకళ్ళు, తర్వాత గట్టు రంగారావు గారు, తర్వాత అవ్వారు బ్రహ్మం గారు సిఐ గారు ఒకళ్ళు వస్తున్నారండి, ఆహ్వానించాము. తర్వాత సిఐ సాంబశివరావు గారు ఒకళ్ళు వస్తున్నారు. సిరి డెంటలో బాలస్వామి గారు, చొప్పా బాలస్వామి గారు ఒకళ్ళు, చిలకలూరుపేట నుంచి కస్తూరి వెంకటేశ్వర్లు గారు, వినుకొండ నుంచి అనుమల ప్రసాద్ గారు ఈ ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరుగుతుంది. కావున మన పద్మశాలి సంఘీయులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ తదనంతరం పిల్లలకు కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. స్పాట్స్ అందరూ పాల్గొనాలని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 26వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నట్లు వివిధ సంఘాల నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రగతిశీల కార్మిక సమైక్య జిల్లా కమిటీ సభ్యులు కంబాల ఏడుకొండలు కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు ఏపూరి గోపాలరావు, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కె కృష్ణ మాట్లాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ మరోవైపు కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చి వారి హక్కులను హరించి వేశారని అన్నారు. సభ్యులు శిఖరం సాంబయ్య, సల్మాన్ రాజు, పిడిఎం నాయకులు నల్లపాటి రామారావు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబిస్తూ పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాలు అనేక తీసుకురావడం జరిగింది. ఆ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు, రైతులు పోరాట ఫలితంగా కొన్నిటిని వెనక్కి తీసుకున్నప్పటికీ సాప కింద నీరులాగా రైతులకు కల్పించాల్సిన అనేక వస్తువులు మరుగున పెట్టారు. ఆ వస్తువులన్నిటినీ, అలాగే రైతుకు గిట్టుబాటు ధర కానీ,
కార్మికులకు రావాల్సిన సదుపాయాలు కానీ వేటిని కూడా అమలు చేయకుండా తాత్సారం చేస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల్లో భాగంగా ఈ నెల 26న పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నాను రైతులు, ప్రజలు అందరూ పాల్గొని, కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగం ఆమోదించబడిన రోజు 1956 జనవరి 26న అమల్లోకి వచ్చినప్పటికీ మొదటగా రాజ్యాంగం ఆమోదించబడిన రోజుని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఈ దేశంలో ఉన్నటువంటి రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు అన్నీ కూడా ఈ నెల 26న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి ఒక అప్రజాస్వామిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా నరసరావుపేటలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు అన్నీ కూడా ఈ నెల 26న కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించాలని నిర్ణయం చేశాయి. నర్సరావుపేట మండలం కేసానుపల్లిలోని ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్పై అవగాహన కార్యక్రమం జరిగింది. కదా దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెక్యూరిటీ. సో ఇక్కడ సెక్యూరిటీ అనేది ఇప్పుడు సైబర్ క్రైమ్ అంటే ఏంటి, అసలు క్రైమ్ అంటే ఏంటి? డు నాట్ ట్రాన్స్లేట్ చేయొద్దు. అంటే తెలుగులో నేరం అని నాకు తెలుసు. నేరం అంటే ఏంటి, క్రైమ్ అంటే ఏంటి, దేన్ని నేరం అంటారు, దేన్ని క్రైమ్ అంటారు? So that I take vision to invite the experts from Cyber Crime Department. Sir, please welcome sir and please take over the session. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 40 లక్షలు విలువ చేసే బంగారం, ల్యాప్టాప్లు, మోటార్ సైకిళ్లు దొంగల నుండి స్వాధీనం. మీడియా సమావేశంలో వివరాలు తెలియజేసిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. బీసీ కాలనీలోని ఖాళీ స్థలాన్ని చెట్లు పెరిగి పాములు వస్తున్నాయని అంటున్న ఆ ప్రాంత వాసులు. మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. నర్సరావుపేటలోని ఆయిల్ మిల్లులపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. కల్తీ నిర్ధారణ అయితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించిన అధికారి లక్ష్మీనారాయణ. నర్సరావుపేట 23వ వార్డు సచివాలయం ఎదుట మల్లవరపు తామసయ్య ధర్నా. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు. నర్సరావుపేట మండలం రావిపాడు గ్రామంలో. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాకీ న్యూస్.